హనుమత్ జయంతిని సాధారణంగా తెలుగు ప్రాంతాలలో 2 సార్లు జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారు? విశేషం ఏమన్నా ఉందా తెలుసుకోవడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేద్దాం మనం. మరీ ముఖ్యంగా హనుమత్ అనేటువంటి పదంలోనే మనకి ఒక విశేషం ఉంది. అనుహు అంటే దవడ అని అర్థం. మత్ అంటే వాచిన దవడ కలిగినటువంటి వాడు అని అర్థం. హనుమత్ అంటే జ్ఞాని అని అర్థం. జ్ఞానికి సంబంధించినటువంటి వైశిష్ట్యాన్ని తెలిపేటువంటి అంటే జ్ఞాని ఏ విధంగా ఉండాలో మనకి చెప్పేటువంటి వృత్తాంతం అంతా కూడా మనకి ఈ హనుమత్ తత్వంలో తెలుస్తుంది. హనుమత్తులు హనుమత్తుకు సంబంధించినటువంటి అంటే ఆంజనేయ స్వామికి సంబంధించి ప్రామాణిక గ్రంథం అతని యొక్క జీవిత చరిత్రకు ప్రామాణిక గ్రంథం ఏమిటంటే పరాశర మహర్షి విరచితమైనటువంటి పరాశర సంహిత అనేటువంటి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో హనుమంతులు వారు చేసినటువంటి అనేకమైనటువంటి లీలలు, అనేక రకమైనటువంటి విన్యాసాలు, అనేక రకమైనటువంటి మహత్యాలు మనం చూడొచ్చు. సాధారణంగా అందరికీ కూడా దశకంఠ రావణుడి గురించి తెలుసు. కానీ పరాశర సంహితలో శతకంఠ రావణాసురుడి యొక్క చరిత్ర, సహస్రకంఠ రావణాసురుడి చరిత్రలు కూడా ఉన్నాయి. ఆ దశకంఠ రావణాసురుడిని, సహస్రకంఠ రావణాసురుడిని కూడా హనుమంతుల వారే మర్దించినట్టుగా, చంపినట్టుగా మనకి పరాశర సంహితలో మనకి రాయబడి ఉంది. అయితే ఇప్పుడు విశేషం ఏమిటంటే చైత్ర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి నాడు హనుమత్ జయంతిని, అలాగే వైశాఖ మాసంలో ఉండేటువంటి బహుళ దశమి నాడు కూడా హనుమత్ జయంతిని జరుపుకుంటారు. ఇందులో ఉండేటువంటి విశేషాన్ని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో మరీ ముఖ్యంగా చైత్ర మాసంలో పౌర్ణమి నాడు జరిగిన విశేషం ఏమిటి అని గనక మనము పూర్వ గ్రంథాలను పరిశీలించినప్పుడు రాముల వారి యొక్క కళ్యాణం అయిపోయిన తర్వాత, పట్టాభిషేక సమయం అయిన తర్వాత ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క రకమైనటువంటి బిరుదులు ఇవ్వడం కానీ, వరాలు ఇవ్వడం కానీ, వాళ్ళని సముచితంగా సన్మానించడం కానీ జరిగింది. అలా జరిగేటువంటి కార్యక్రమంలో చైత్ర పౌర్ణమి నాడు హనుమంతుల వారికి రాముల వారు ఇచ్చినటువంటి బిరుదు ఏమిటంటే, ఈరోజు హనుమత్ విజయోత్సవము, నేను రావణాసురుని చంపడం అనేటువంటిది ఏదైతే ఉందో అది కేవలము హనుమంతుని యొక్క స్థితి వల్ల, హనుమంతుడు ఉండటం వల్ల, హనుమంతుడి యొక్క విజయం ఇది అని ఆయన చెప్పడం జరిగింది. కారణం ఏమిటంటే ఇంద్రజిత్తు వేసినటువంటి నాగాస్త్రం వల్ల వీరందరూ కూడా అంటే రామలక్ష్మణులు అందరూ కూడా మూర్ఛపడిపోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా మనకి రామాయణ ఘట్టంలో కనిపిస్తూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు ఈ రావణాసురుణ్ణి చంపటానికి అనువైనటువంటి వాతావరణాన్ని కల్పించింది హనుమంతే. కాబట్టి ఈ రావణాసుర సంహారంలో ఈ విజయోత్సవం అంతా కూడా కారకుడు హనుమయ్య అని డిక్లేర్ చేసిన టైం, లేదా అతను గుర్తించినటువంటి టైం. అంతేకాకుండా హనుమంతుల వారు చైత్ర మాసంలో ఉండేటువంటి పౌర్ణమిలో అంటే ఆ కాలంలో ఏదైతే త్రేతాయుగం ఉందో ఆ త్రేతాయుగంలో చైత్ర పౌర్ణమిలో రాక్షసుల్ని సంహరించినట్టుగా మనకి పరాశర సంహితలో ఉంది. దాన్ని హనుమత్ విజయం అనేటువంటి పేరుతో ఈ రోజున అంటే చైత్ర పౌర్ణమిని జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది. ఆ విధంగా హనుమంతుల వారు ఎన్ని కార్యములు చేసినప్పటికీ కూడా ఈరోజు బయటకు వచ్చారు కాబట్టి ఇది ఆయన జన్మదినం కింద చెప్తూ ఉన్నారు. అయితే అన్ని గ్రంథాలలో కూడా వైశాఖ బహుళ దశమి నాడు ఏవైతే ఉందో ఆ రోజు హనుమత్ జయంతి జరిగినట్టుగానే మనకి శాస్త్రం ప్రకారం చెప్పబడింది. అయితే దీంట్లో ఒక విశేషం ఉంది. అదేమిటంటే చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ మాసం బహుళ దశమి వరకు 40 రోజులు కాలం ఉంటుంది. ఎవరైతే హనుమత్ ఉపాసన చేయదలుచుకున్నారో వారు చైత్ర పౌర్ణమి నాడు దీక్ష వహించి వైశాఖ బహుళ దశమి వరకు ఉండేటువంటి 40 రోజులు కూడా మండల దీక్ష చేసి హనుమత్
కవచాన్ని గాని, హనుమత్ పారాయణ గాని, హనుమత్ చాలీసాని గాని వారు ఈ 40 రోజులు పాఠనం చేయడము, శ్రవణం చేయడము, పారాయణం చేయడము లాంటివి చేయడం వల్ల హనుమత్ కృప జరుగుతుందని, హనుమత్ కృప కలుగుతుందని మన పెద్దలు చెప్పడం జరిగింది. కాబట్టి హనుమతి యొక్క ఉపాసన అనేటువంటిది చేసుకునేటువంటి వారికి మంచి అనువైనటువంటి సమయము, అనువైనటువంటి రోజు కూడా మనకి చైత్ర పౌర్ణమి మొదలుపెట్టి వైశాఖ బహుళ దశమి వరకు ఉండేటువంటి 40 రోజులు కూడా నియమ నిబంధనలు అనేటువంటివి కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా సింధూరాన్ని ధరించాలి, పచ్చనైనటువంటి వస్త్రాలు కట్టుకోవాలి, ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి, ఏకభుక్తమై ఉండాలి, అరిషడ్ వర్గాలకు దూరంగా ఉండాలి. ఇలాంటి కొన్ని నియమాల్ని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రోజుకి 40 సార్లు హనుమత్ చాలీసా పారాయణ చేయాలని కూడా పెద్దలు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ హనుమంతుల వారికి సంబంధించినటువంటి డ్రెస్ కోడ్ ఏదైతే ఉందో, అంటే దుస్తుల ధారణ ఏదైతే ఉందో, కొంతమంది సింధూరం రంగని కొంతమంది, అలాగే పచ్చ రంగని కొంతమంది చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా దీక్షా వస్త్రాలు ఏవైతే ఉన్నాయో గురుముఖతః వారి యొక్క అభీష్టాన్ని అనుసరించి ఆయా గురువులు ఆయా విధంగా చెప్పారు కాబట్టి వారి యొక్క అనుమతితో ఆ దీక్షని, అంటే దేనికోసం ఆ దీక్ష తీసుకున్నామో తెలుసుకుని ఆ దీక్షానుసారంగా ప్రవర్తించినట్లయితే ఖచ్చితంగా హనుమతి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటువంటిది పెద్దల యొక్క ఉవాచ. అందుకని హనుమతి ఉపాసన అనేటువంటిది కలియుగంలో చాలా తేలికైనటువంటిది. అందున ఆంజనేయుల్లో బాలాంజనేయుడు అనేటువంటి ఆంజనేయుడి యొక్క ఉపాసన చాలా తేలిక. ఎంత తేలికంటే కేవలం 40 రోజులు దీక్ష చేస్తే పిలిస్తే పలుకుతాడు హనుమాన్. కాబట్టి ఆ బాలాంజనేయం అనేటువంటి దీక్ష చేసేటువంటి వారికి ఈ 40 రోజులు మంచి సుదినమని మనకి తంత్రవేత్తలు చెప్తూ ఉంటారు. అలాగే మంత్రవేత్తలు కూడా ఈ విషయాన్ని విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి హనుమతికి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా ఈ 40 రోజులు ఈ దీక్షలో ఉండగా పరాశర సంహితం చదవాలి, హనుమాన్ చాలీసా చదవాలి, సుందరకాండ పారాయణ చేయాలి. అంటే హనుమంతుడి యొక్క లీలలన్నీ కూడా ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే వింటారో వారికి హనుమత్ కృపా కటాక్షములు ఎల్లవేళలా ఉంటాయని హనుమత్ తత్వవేత్తలు చెప్తూ ఉంటారు. కాబట్టి హనుమతి యొక్క అనుగ్రహము, ఆంజనేయుడి యొక్క కృప, వానర వీరుడైనటువంటి సంజీవరాయుడి యొక్క అనుగ్రహము, అభయాంజనేయుని యొక్క అభయము ఎల్లవేళలా అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ మనము ఎప్పుడూ కూడా ఆంజనేయుని మనసా వాచా కర్మణ అనేక విధాలుగా స్తుతిందాం, పొగుడుదాం, పాడుదాం. జై హనుమాన్.